రెండు జాతీయ పార్టీలు కలిపి ఇక్కడ ఈ ప్రాంతీయ పార్టీలని తొక్కేసే ప్రయత్నం జరుగుతుందంటే మీరు ఏమంటారు? 100% కదా. ఇప్పుడు రెండు అన్ని దాంట్లలో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు అక్కడ కేటీఆర్ గారి బామ్మర్ది రాజీవ్ పాకాల గారి ఆయన ఒక ఇల్లు కట్టుకొని దాంట్లో గృహప్రవేశం చేసుకున్న సందర్భంగా ఫస్ట్ మనకందరు తెలంగాణ తెలిసిందే. ఫస్ట్ పూజలు చేసిన వాళ్ళు పప్పన్నం పెట్టుకుంటాం. తర్వాత ఒక వారం తర్వాతనో ఇప్పుడు అందరికి అందుబాటులో రథం చేసుకుంటాం. జర కొంచెం పీట పక్క జరిగిందంటే ఆట కోసుకుంటారు, అంత దావత్ చేసుకుంటారు. నాన్ వెజ్ దావత్ చేసినప్పుడు తప్పకుండా మందు ఉంటది, కామన్ అది. ఇప్పుడు ఎవరు ఏ మంత్రి ఇంట్లో మందు దొరకదండి? ఏ మంత్రి ఇంట్లో మందు దొరకది? కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గర సడన్ గా రైడ్లు చేయమనండి, ఫారెన్ బాటిల్ దొరకా? అది కామన్ అండి. ఇప్పుడు ఇగో ఇంకోటి డ్యూటీ ఫ్రీ మద్యం ఎవరన్నా కానీ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తెచ్చి సేకరించి పెట్టుకుంటారు. దావత్లు ఉన్నప్పుడు దాన్ని వాడుకుంటారు. ఒక్కరు తాగాలని తెచ్చుకోరు, అందరు తాపాల దాంట్లో తెస్తారు. అది కామన్. తెలంగాణలో ఈరోజు పల్లెటూర్లలో భయపడతారు. అరే మేము 20 మంది కూర్చొని ఏదో చిన్న దావత్ చేసుకుంటే నేను పర్మిషన్ తీసుకోవాలంటే ఎక్సైజ్ కొత్తగా పెట్టిరు. ఇది అందరికి ఓకే, కామన్ గా రూల్ ఉంటాయండి. కొన్ని ఉంటాయి కానీ ఎవరు ఫాలో చేయరు. ఈరోజు మైసమ్మ కాడనో పోచమ్మ కాడనో మనం దావత్ చేసుకుంటాం, ఆడ ఏట కోస్తారు, కొంత దావత్ చేసుకుంటారు. దాని పర్మిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుంటారా? తీసుకోరు కదా, కామన్. అట్లా చేసిన దాంట్లో ఏం చేయాలని ప్రయత్నం చేశారు? కేటీఆర్ గారు అక్కడ ఉండేమో దావత్లు ఉంటే ఒక చిన్న ప్యాకెట్ ఇట్లా వేసేసి డ్రగ్స్ దొరికినాయి అని మొత్తం కూడా సెన్సేషన్ చేసి ఆ కేసులో ఇన్వాల్వ్ చేయాలనుకోరు. అది అదృష్టమో అదేందో వాళ్ళ దురదృష్టం, మన అదృష్టం లేక కేటీఆర్ గారు ఆ రోజు పోలేదు. పోయినుంటే ఏముండే, వీళ్ళు చిన్న ప్యాకెట్ ఆడ పెట్టేసి ఏముంది, వాళ్ళు పోలీసు వాళ్ళతోనే పెట్టిస్తారు. ఆడ పెట్టించి చేసే పరిస్థితి ఏంది? ప్రజలందరినీ కూడా పెట్టేసి దాంట్లో అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసారు. ఏమైంది? అది తుస్సుం అన్నది అయిపోయిందిగా. ఇంట్లలో కూడా రైడ్ చేసిర్రు. ఏమైంది? ఏం దొరికింది? ఏం దొరకలే, అయిపోయింది. లగచెర్లలో రైతులు మా భూమి మేము ఇయ్యమని చెప్పేసి వాళ్ళు కష్టపడి అవి ఎప్పుడో వాళ్ళ తండ్రుల తాతల కాలం నుండి ఏదో కష్టాలు కూలి నాలి చేసి కొనుక్కున్నటువంటి భూములు అవి. ఆ భూములని రేవంత్ రెడ్డి గారు నేను గుంజుకుంటా అని చెప్తే వాళ్ళు ప్రతిఘటించిర్రు. డెఫినెట్గా ఎన్నో ధర్నాలు జరిగినరు, ఎన్నోసార్లు సమావేశమైంది. ఇదే కలెక్టర్ గారి ఆఫీస్ ముంగల ధర్నా చేసిర్రు, వాళ్ళకి పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. తిరుపతి రెడ్డి గారి దగ్గర పోతే తిట్టి పంపించిండు. రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకుంటే ఆయన పోలీస్ స్టేషన్లలో పెట్టించిండు. తర్వాత ఏం చేశారండి? రైతులు తిరుగుబాటు చేసిర్రు, తిరగబడ్డరు, వాళ్ళ అసహనాన్ని వ్యక్తిత్వం చేసిర్రు. దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఓకే. ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక పిల్లిని ఈ రూమ్లో వేసేసి మనం దాని మీద దాడి చేయకపోతే 100% అది రివోల్ట్ అవుతుంది. ఇక అధికారులు వచ్చేసరి మా భూములు గుంజేసుకుంటారు, మొత్తం సంతకాలు పెట్టించుకుంటారు అనే భయంలో వాళ్ళు ప్రతిఘటన చేసారు. చేస్తే ఏం కేసులు పెట్టిరండి? హత్యాయత్నం కేసు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కేసు. అంటే వీళ్ళని బెయిల్ రానియొద్దు, వీళ్ళ జైళ్ళలో పెట్టాలి. 38 రోజులు జైల్లో పెట్టిండండి రేవంత్ రెడ్డి గారు. అది చాలామంది దానికి సంబంధం లేనటువంటి వాళ్ళని, ఆ రోజు ఇన్సిడెంట్లో లేనటువంటి వాళ్ళు, ఎవరైతే భూములు ఇయ్యమ్మా అని చెప్పేసి స్పష్టంగా చెప్పిర్రో వాళ్ళందరినీ నువ్వు జైల్లో పెట్టినావు కదా. అసలు అంటే నాగరిక యుగంలో ఇట్లా జరగదు. ఈ బేడీలు వేయడం ఏంది? బేడీలు వేసి అంటే నాకు గుండెపోటు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకుపోతూ బేడీలు వేయడం ఏంది? గుండెపోటు వచ్చినోడు ఉరుకుతాడా? ఎక్కడ పోతాడు? అట్లా అసలు రైతుకు సంఖ్యలు ఏందో మరి. అదే రైతుకు సంఖ్యలు గతంలో ఏదో చేసిరని చెప్పేసి దాని మీద పెద్ద ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాత్రలు ఉంటారు, అధికారంలోకి రాగానే అపరిచితుల్లాగా మారిపోయి మొత్తం కూడా పూర్తిస్థాయిలో కాంట్రవర్సీ మొత్తం కూడా. ఆదాని విషయం చూసుకున్నాం మనం. ఆదానిది ఏంది? మొన్న ధర్నా చేస్తుండు, నవ్వాలనా అసలు ఏమనాలి? ఆదానితోని ఎవరు డిన్నర్ మీటింగ్లు పెట్టిండు పెళ్లికి? ఆదాని బిడ్డ పెళ్లికో వాళ్ళ బంధువుల పెళ్లికో నువ్వు పోతివి దొంగచాటున. ఆదాని గారితో 100 కోట్లు ముంగలు తీసుకుంటేవి. ఎంత తీసుకున్నావు ఎవరు తెలుసు? అంబుజా సిమెంట్స్కి ఆడ రామన్నపేటలో భూములు ఇస్తేవి. తర్వాత నీ కొడంగల్లో రైతుల భూములు కూడా సిమెంట్ ఫ్యాక్టరీకి, అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి ఈయనకి రెడీ చేస్తున్నావు. ఇవన్నీ నువ్వు చేసుకుంటూ ఆదాని మీద నేనేదో ఆడ రాహుల్ గాంధీ పోరాటం చేస్తుండని రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఇటు వచ్చేసి రాజ్భవన్ ముంగల ధర్నా చేస్తే నవ్వాలనా ప్రజలు? మళ్ళీ నన్ను పోలీసులు అడ్డుకుంటారు అని చెప్పేసి అది నవ్వుకుంటారు, జనాలు నవ్వుకుంటారు. అంత ఘోరంగా ఈరోజు డబుల్ స్టాండర్డ్స్. కేటీఆర్ గారు స్పష్టంగా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించారు. నువ్వేమో ఆదాని
మోడీ ఒకటే, మొత్తం దేశాన్ని దోచుకుంటారు వీళ్ళు అని చెప్పేసి అక్కడ ఫైట్ చేస్తున్నావు నువ్వు పార్లమెంట్లో. నువ్వు అక్కడ టీషర్ట్లు వేసుకొని పోతావు, అక్కడ పార్లమెంట్లో అలౌ చేస్తారు. నువ్వు టీషర్ట్లు ఆదాని మోడీ బంధాన్ని తెలిపజేస్తూ వాళ్ళిద్దరు ఫోటోలు వేసుకొని అక్కడ పోవచ్చు. ఇక్కడ మాత్రం తెలంగాణలో ఆదాని రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోలు వేసుకొని పోతే నిషేధించారు. అసెంబ్లీలో మెంబర్స్ని అడ్డుకున్నారు. నువ్వు ఎవరు అడ్డుకోనికి ఏ రకంగా అడ్డుకుంటారు? శాసనసభ సభ్యులని అందులోకి పోకుండా నీకు మెంబర్స్ని అందులోకి పోనీయకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ డబుల్ స్టాండర్డ్స్ అన్ని కానీ కనిపిస్తున్నాయి. తప్పకుండా వీళ్ళు ఏదో ఒక రకంగా ఈరోజు అసెంబ్లీ కూడా చూస్తున్నాం. ఈరోజు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతుంటే ఆ వాగ్దాటిని తట్టుకోలేక వాళ్ళు ఏందేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ మంత్రులు ఒక్కరు మాట్లాడుతుంటే నలుగురు మంత్రులు మాట్లాడడం, అసలు సభ లేక ఉందా అది? అసలు ఇంకా కేసీఆర్ కావాలంట వీళ్ళకు, ఇంకా కేసీఆర్ కావాలంటారు. మరి కేసీఆర్ గారు వస్తే వీళ్ళు తట్టుకుంటారా అండి? వీళ్ళు తట్టుకుంటారా? ఇంకో వస్తే అయిపోతుంది ఒకసారి. ఈరోజు పార్టీ విధానాన్ని తెలియజేయాలి. ఇప్పుడు పార్టీ స్టాండర్డ్స్ ఏందో, పార్టీ ఈరోజు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దాని మీద ప్రతిపక్ష స్టాండ్ తెలియజేయాలి. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అమలు చేస్తలేదో దాని మీద ప్రతిపక్షం క్వశ్చన్ చేయాలి. దాంట్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుందా వెనుకబడుందా? ప్రతి ఇష్యూలో నువ్వు అది లగచర్ల చూసుకో, లేకపోతే ప్రతి దాంట్లో మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, హోంగార్డుల సమస్యలు కావచ్చు, ఆటో కార్మికుల సమస్యలు కావచ్చు, అంగన్వాడీల సమస్య కావచ్చు, ఆశా వర్కర్ల సమస్య కావచ్చు, ప్రతి సమస్యని ఈరోజు నిలదీస్తున్నది అధికార పార్టీని ఎవరంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ ప్రశ్నిస్తలేదు. బీజేపీ వాళ్ళు ఈరోజు దేశంలో వాళ్ళు 2 పార్టీలు అధికార ప్రతిపక్షంగా ఉంటాయి. కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకున్నట్టు ఉంటాయి దేశ స్థాయిలో. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసే ఉంటాయి. అవును, ఆ స్టాండర్డ్ జనం గుర్తుపడుతున్నా పెద్ద విషయం ఏం కాదు. 100% కదా. అందుకే జనాల ఆదరణ ఎట్లుంది ఈరోజు? మళ్ళా కేసీఆరే కావాలనే కోరిక ఒక సంవత్సరంలో జనాలు ఏదన్నా కారణాలు ఉండొచ్చు, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, ఇంకేదో అనేక కారణాలు ఉండొచ్చు, వీళ్ళ హామీలకు మోసపోయి ఉండొచ్చు. కానీ ఒక సంవత్సరం లోపట్నే, 1 year కూడా కదా, 6 నెలల లోపట్నే మళ్ళీ కేసీఆర్ కావాలని హైడ్రాలో ఆ ఇల్లు కొడుతుంటే, సార్ ఏడున్నావు సార్, కేసీఆర్ ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతారు. మూసీలో ఉన్నట్టుంటే మూసీలో ఎక్కడున్నావు సార్ రా అంటారు, ఆటో కార్మికులు రమ్మంటున్నారు అందరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏంది గురుకులాల విద్యార్థుల పరిస్థితి ఏందండి? ఏం పరిస్థితి అండి? విషారం తిని చనిపోవడం ఇదేనా తెలంగాణలో? గత ప్రభుత్వంలో ఎవరెస్ట్ ఎక్కిస్తే ఈడ హాస్పిటల్లో బెడ్లు ఎక్కిస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి పాలన. ఇట్లున్నది. ఇంకా నేను ముందు తీసుకుపోతాను, నేను ఏం చేస్తుండు? తెలంగాణ అంటున్నాను. ఇంతవరకు అసలు తెలంగాణ ఎప్పుడు రైజ్ కాలేదా? రైజింగ్ కాదు, ఫాలింగ్ తెలంగాణ. రైజింగ్ తెలంగాణ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ నవ్వొస్తుంది నాకైతే. ఏ దాంట్లో రైజ్ అయింది? రియల్ ఎస్టేట్ రంగంలో రైజ్ అయిందా? గురుకుల విద్యాలయ రంగంలో రైజ్ అయిందా? ఏ దాంట్లో రైజ్ అయింది? రైతులు రైజ్ అయినరా? రైతుల ఇన్కమ్ పెరిగిందా? ఎవరిది ఏ దాంట్లో పెరిగింది? అసలు ఏం రైజ్ అయింది చెప్పాలి. ఏం రైజ్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ మంత్రుల, ముఖ్యమంత్రి ఇన్కమ్ రైజ్ అయింది. వాళ్ళ ఇన్కమ్ రెట్టింపు స్థాయిలో పెరిగిపోతుంది. మొత్తం ఏ రకంగా ఎవరిని బెదిరించాలి, ఎక్కడ భూములను కాజేయాలి, ఈ మొత్తం అదే కదండి. ఈరోజు కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేస్తున్నారు, 1600 కోట్లు పేమెంట్ చేసిరు మొన్న నెలల. అదే ఈరోజు సర్పంచ్లంతా రోడ్ల మీద పడుతున్నారు. సంవత్సరం అయిపోయింది, మా బిల్లులు పెండింగ్, పేమెంట్ చేయమంటే చేస్తలేరు. ఎంత పర్సెంటేజ్? స్పష్టంగా అది అందరు కూడా తెలుసు. 8 నుంచి 8 నుండి 10% తీసుకుంటున్నారు అనేది స్పష్టం. ప్రతి దాంట్లో పర్సెంటేజ్ లేనిది మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. మా డిఏ 6 నెలల ఇంకా పెండింగ్ ఉండి అట్లనే పెండింగ్ ఉంది. మాకు వచ్చే డిఏ ఉన్న డిఏ పెండింగ్ ఉన్నది. అట్లా పాపం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు మార్చి నెలలో రిటైర్డ్ అయినరు. మొన్న అంతకుముందు కేసీఆర్ గారు 3 సంవత్సరాలు పెంచింది కాబట్టి మొన్న మార్చి నుండి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళకు ఒక్క బెనిఫిట్ అంటే ఒక బెనిఫిట్ రాలే. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి? మేము పెన్షన్దారులకు 1 తారీఖు జీతమే కాదు, వాళ్ళ బెనిఫిట్స్ చేయాలి. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టంతో కూడగట్టుకున్నటువంటి సొమ్ము అది, నీ సొమ్ము కాదు. ప్రావిడెంట్ ఫండ్ ఎవరిది? నువ్వు ఎందుకు పేమెంట్ చేస్తలేవు? వాళ్ళకు సరెండర్ చేసిన లీవ్లకు పేమెంట్ చేస్తలేడు. అసలు ఈ ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఈ ఉద్యోగస్తులు ఏంటంటే గత ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించినాం, గత ప్రభుత్వాన్ని మేము వద్దనుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే
మాకు ఇబ్బంది అవుతుంది అనే బాధలో ఓర్చుకుంటారు ఈరోజు అంతే. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఓర్చుకుంటారు ఉద్యోగస్తులు కావచ్చు పెన్షనర్లు ఉన్నారు. అవును. ఉద్యోగ సంఘాలు కూడా పాపం మేము కూడా వాళ్ళకు బయట వాళ్ళకు కూడా చెప్తున్నారు. మింగలేనటువంటి ఆ బాధలు ఉన్నాయి. ఉన్నాయి. వాళ్ళు దిగమింగుకుంటా ఉన్నారు, కొన్ని రోజులు భరిస్తారు. రైట్, అన్నిటికీ కాలమే సమాధానం అన్న చాలా మంచి విషయాలు చెప్పారు. రైట్, మళ్ళొకసారి మంచి ఇంటర్వ్యూతో కలుద్దాం. నమస్కారం. నమస్తే.